హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. మనకు గూగుల్ మ్యాప్లో కొట్టి హర్షాశ్రీ కార్స్ అని కొడితే మన లొకేషన్ అయితే సీదా చూస్తే సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోల్, సెకండ్ ఓనరు, 96,000 మాత్రమే తిరిగింది. వెహికల్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్, జగిత్యాల. ఫ్రెండ్స్, వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే 2012 ఫిబ్రవరి, 2013 జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది. 5వ నెల 2025 వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. బానెట్ పైన లైట్గా స్క్రాచెస్ ఉంది. మీకు ఫాగ్ ల్యాంప్ ఇది కూడా డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. వీడియోలో మైనస్ ప్లస్లు అన్నీ చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఫైనల్ రేట్ అనేది డిసైడ్ చేస్తాము. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. వెహికల్ ఏ రకంగా ఉందో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే వీడియో అనేది చేస్తున్నాం సార్. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి 2015లో ఒకటి రీప్లేస్మెంట్ అయింది. బానెట్ పైన ఇది చాలా రోజు పార్కింగ్లో పెట్టి ఇక్కడ వాటర్ అనేది డ్రాప్స్ పడి కొద్దిగా కలర్ అనేది షేడ్ అయింది సార్. అది బానెట్ కూడా టచ్ ఆఫ్ అయింది. చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఆప్రాన్ కానీ విండ్ ప్లేట్ కూడా ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ షో బానెట్ పట్టి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, కంపెనీ లేబుల్తోనే ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఉంది. ఇది వచ్చేసి 796 క్యూబిక్ కెపాసిటీ వెహికల్ వచ్చేసి. ఇంజన్ హెడ్ కూడా ఒకసారి వర్క్ అయినట్టుంది సార్. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. బానెట్ ఒరిజినల్ ఉంది, కాకపోతే ఇక్కడ చిన్న డెంట్ అయినట్టుంది. చెస్ట్ నెంబర్ ఒరిజినల్ ఉంది సార్. ఒకసారి ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది. బై రోడ్లో వెహికల్ అనేది కొంత దూరం డ్రైవ్ చేసి ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసే వెహికల్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. ప్రతి వెహికల్ మనం 1-2 సార్లు చెక్ చేసి మనం వీడియో చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇంజన్ నుంచి కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు మేజర్గా. ఏసీ ఆబ్జెక్ట్ ఏసీ బ్లోర్ కూడా వర్కింగ్లో ఉంది సార్. ఆఫ్ చేసండి ఫ్రెండ్స్. వెహికల్ ఇంజన్ అనేది కూడా ఆన్ చేసి చూపించడం జరిగింది. ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది వెహికల్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఓనర్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. వెహికల్ సంబంధించిన సెంట్రల్ లాక్ సిస్టము సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ కీ అవైలబుల్ ఉంది అంటున్నారు. బానెట్ పైన చిన్న డెంట్ ఉంది సార్, చూసుకోండి. టైర్లు 100కు ఫ్రంట్ టైర్ వచ్చేసి 100కి 80% ఉంది. సాక్స్లో ఫ్రంట్ సస్పెన్సర్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఫ్రంట్ ఆప్రాన్ ఏమైనా వర్క్ అయితే ఇంట్లో చూపిస్తాయి సార్, మనకు వర్క్ అయినట్టు. 2012లో వచ్చిన గ్లాసే ఉంది. చూసుకోవచ్చు. కంపెనీ గ్లాసులే ఉన్నాయి. జనా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే 96,553 కిలోమీటర్ తిరిగింది ప్రజెంట్. ఏసీ వర్కింగ్లో ఉంది సార్. మ్యూజిక్ ప్లేయర్ ఉంది, మాన్యువల్ గేర్ బాక్స్. ఇంటీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు. సీట్ కవర్లు 100కి 70% సీట్ కవర్లు ఉన్నాయి. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ అనేది ఉంది. ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ ఒక్కటే వస్తుంది, మాన్యువల్ విండోస్ ఉంటాయి. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ పిల్లర్లు ఇది. రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉంది. చిన్నగా డెంట్స్ కనిపిస్తున్నాయి. పెయింట్ మాత్రం ఒరిజినల్ పెయింట్ పైన ఉంది. వెనకాల సీట్ కవర్లు కూడా 100కు 70% ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50% ఉంది.
వెనక గ్లాస్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది, 2012లో వచ్చిన గ్లాసే ఉంది. మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోల్, ఓనర్ సీరియల్ సెకండ్ నెంబరు. మనకు రీడింగ్ చూసినట్టయితే 96,000 తిరిగింది. స్టెప్నీ టైర్ ఒక 40% ఉంది సార్. డిక్కీలో అక్కడక్కడ కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది. డిక్కీ డోర్ పైన కూడా రస్ట్ అనేది ఉంది, చూసుకోవచ్చు. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. పార్కింగ్లో పిల్లలంతా స్క్రాచెస్ పెట్టడం జరిగింది వెహికల్ పైన, అక్కడక్కడ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి కదా. ఇది వెహికల్ ఏ విధంగా ఉన్నదనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను సార్. ఇంజన్ అవంతా స్టార్ట్ చేసి చూపించడం జరుగుతుంది. వెహికల్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ కాదు. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం చూపించిన కదా, ఏ ఒక్క పీస్ అయినా ఏ రిప్లేస్మెంట్ లేదు. ఇక్కడ డోర్లు గీర్లు అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇక కొద్దిగా అక్కడక్కడ రస్ట్ అనేది ఫామ్ అయింది, అంతకు మించి ఏం లేదు సార్. వెహికల్ పైన స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. బానట్ పైన పెయింట్ అయింది, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన పెయింట్ అయింది సార్. డోర్ల పైన కొద్దిగా టచ్ అప్స్ అనేది అయింది. డిక్కీ ఒరిజినల్ ఉంది, రూఫ్ లైనింగ్ ఒరిజినల్ ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ ఒక డోరు, రేర్ డోర్ ఒకటి టచ్ అప్ అయింది సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోరు ఒరిజినలే ఉంది. వాటర్ ఫ్యానల్ ఫెండర్ రెండు ఒరిజినలే ఉన్నాయి. వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది, 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. నేను చెప్పిందనే కాదు, మీకు కూడా అర్థమవుతుంది. పట్టుకోండి సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 796 800cc వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్. 96,000 మాత్రమే తిరిగింది. ఆల్రెడీ హెడ్ ఓపెన్ అయింది. బానెట్ ఒకటి, రైట్ సైడ్ ఫెండర్ ఒకటి, డోర్ ఒకటి టచ్ ఆఫ్స్ అయింది. లెఫ్ట్ సైడ్ ఒక డోర్ టచ్ ఆఫ్స్ అయితే అయింది సార్. మేజర్ వర్క్ ఏం కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది, మిగతా అన్ని ఒరిజినల్ గ్లాస్లే, ఒరిజినల్ డోర్సే ఉన్నాయి. ఏ పిల్లర్ కానీ ఆప్రాన్ కానీ డిస్టర్బ్ కాలేదు సార్. వెహికల్ వచ్చేసి ఏసీ వర్కింగ్లో ఉంది, మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ ఉంది. వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్లో ఉంది. ఆర్టీఏ వచ్చేసి జగిత్యాల సార్. మీకు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు మీకు ఎన్ఓసి అనేది ఇస్తాము. రిజిస్ట్రేషన్ చేయించుకునే బాధ్యత మీది. ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ 2 స్టేట్లకు పనిచేస్తుంది సార్. వెహికల్ ప్రైస్ చూసినట్టయితే 1,45,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది వెహికల్ అనేది చూసుకున్న తర్వాత. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ అనేది చూసుకుంటా అంటే మా పార్కింగ్లో అవైలబుల్ ఉంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెహికల్ 2012 ఫిబ్రవరి 2013 మార్చిలో వెహికల్ జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2028 జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంది. ఇప్పటి వరకు ఆర్సీ అనేది రెన్యువల్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన వెహికలే అట్లే కంటిన్యూ ఉంది. 15 ఇయర్స్ కాలేదు. ఇంకా వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసినట్టయితే 2025 5వ నెల దాకా వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉన్నాయి. 4 టైర్లు 70-80% ఉన్నాయి. స్టెప్నీ టైర్ 40% ఉంది. వెహికల్ వచ్చేసి మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ బడ్జెట్లో 1,45,000 అయితే రేట్ చెప్తున్నాం. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. బోర్డు పైన నెంబర్ ఉంటుంది.